సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్ తో మన యొక్క వీడియోని చూస్తూ ఉన్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మరి మా ద్వారా జాతకం చాలా మంది చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేశారు కాబట్టి మీరు దైవ సమానులు. రైట్. జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మిథున రాశి వారు ఈ మే నెలలో నమ్మిన వ్యక్తి నుంచే షాక్ రావచ్చు, కానీ అదే సమయంలో అది అదృష్టం ద్వారా కూడా తెచ్చుకోవచ్చు. మీ లైఫ్ లో జరిగే ఒక పెద్ద సంఘటన మీ దశనే మారుస్తుంది. గోచార గ్రహస్థితి ప్రకారం గురుడు 12వ స్థానంలోను, శని 9వ స్థానంలోను, రాహు 10వ స్థానంలోను, కేతు 4వ స్థానంలో, కుజుడు 2వ స్థానంలోను అద్భుతంగా ఉన్నారు. మీ మాటలు మీ అదృష్టాన్ని నిర్మిస్తాయి లేదా నాశనం చేస్తాయి అన్నది మీరు చూసుకోండి. ఓకే. ఉద్యోగ రీతిగా కెరియర్ లో సడన్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. అయ్యో నేను ఇక్కడ ఊహించలేదు, నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసారే ఛాన్సెస్. ఐటీ వాళ్ళకి ప్రాజెక్ట్ షిఫ్ట్, ఆన్ సైట్ చేంజ్, కొంచెం లే ఆఫ్, కొంచెం జాగ్రత్త పడండి. గవర్నమెంట్ జాబ్స్ కి స్లో కానీ షూర్ డెఫినెట్ గా మీకు వస్తుంది. ఒక వార్నింగ్ మెసేజ్ గా చెప్పాలంటే, మీ పై అధికారులతో ఆర్గ్యుమెంట్స్ కి వెళ్ళకండి, జాగ్రత్త. ఎందుకంటే ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉంది మీకు. మే 14 తర్వాత కెరీర్ లో అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్ పాయింట్స్ ఉంటుంది. 13 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండి 14 తర్వాత బాగుంటారు. ఇంకా వ్యాపారంలో క్యాష్ ఫ్లో అన్ఈవెన్ గా ఉంటుంది. కొత్త ఐడియాస్ వస్తాయి కానీ ఎగ్జిక్యూషన్ చాలా స్లో అవుతుంది. ఆన్లైన్ బిజినెస్ వాళ్ళకి విదేశీ క్లయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ మంత్ అంటే 15 తర్వాత చాలా బాగుంటుంది. ఇంకొక రకంగా చెప్పండి, మీ దగ్గర ఉన్న స్కిల్స్ ని మానిటైజ్ చేసే భారీ లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. షేర్ మార్కెట్ లో సడన్ గెయిన్స్, సడన్ లాస్, అన్ప్రిడిక్టబుల్ గా ఇన్వెస్ట్ చేయకండి. ఇంట్రాడే టూ మచ్ రిస్క్, ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఫుల్ రిస్క్ అని కూడా చెప్పేస్తుంది. ఇంకా విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ప్లాన్ చేయండి, ఏదైనా స్టాక్స్ లో అలా చేయండి. ఆలోచించకుండా పెట్టుబడి పెడితే ఖచ్చితంగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ స్లోగానే ఉంటుంది. ప్రాపర్టీ డీల్స్ డిలే, రెంట్ లీజ్ ద్వారా కాస్త ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి ప్రణాళిక స్టార్ట్ అవుతుంది, కానీ ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ఇంకా విదేశీ యోగం వారికి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. విజా ఇష్యూస్ రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఎండ్ ఆఫ్ ద మంత్ ఉంటుంది. అబ్రాడ్ జాబ్ ఛాన్సెస్ కొంచెం హై రిస్క్ లో ఉంది. విదేశాల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కాస్త ఓపిక పట్టండి, అన్ని చక్కబడే అవకాశాలు అతి త్వరలోనే ఉన్నాయి. ఇంకా ఈ నెల వచ్చిన ఫారిన్ ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకండి, రిగ్రెట్ కూడా చేయకండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు గమ్ గణపతి అని ఎంత వీలుంటే అంత సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో కొత్త పరిచయాలు ఉంటాయి, ఆ కొత్త పరిచయాల ద్వారా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు దిగకండి. ఇంకా కుటుంబ సభ్యులతో వచ్చేటప్పటికి చిన్న సమస్యలు కూర్చొని మాట్లాడుకోండి. అన్నదమ్ములు కానీ, భార్యాభర్తలు కానీ, అక్కచెల్లెలు కానీ కుటుంబంతో కూర్చొని మాట్లాడండి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ ద్వారా స్ట్రాంగ్ అవుతూ ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఓవర్ థింకింగ్ వల్ల ప్రాబ్లమ్స్, మీరే నా మాటే వినాలి, నేనే గొప్ప, అవన్నీ నడవదు. కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండండి, అన్ని చక్కబడతాయి. ఇంకా విద్యార్థులకి నేనేదో బాగా చదివిస్తున్నాను నాకు వచ్చేస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళకండి, కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి, బాగా చదవండి. విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు. రీసెర్చ్ క్రియేటివ్ ఫీల్డ్స్ వాళ్ళకి మంచి సక్సెస్ అని చెప్పొచ్చు. ఇంకా ఆరోగ్యం, స్లీప్ డిస్టర్బెన్స్, దానికి కారణం ఏంటి? మీ ఫోన్ తీసుకుపోయి బయటపడేయండి, బెడ్రూమ్ లోకి ఫోన్ తీసుకురాకండి, ప్రశాంతంగా నిద్రపోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ పెరుగుతుంది. చిన్న వ్యాధులు ఏమైనా వస్తూ ఉంటాయి, స్కిన్ ప్రాబ్లం లేదా నర్వస్ వీక్నెస్ లేదా రుమాటిక్ పెయిన్స్, మోకాలకు సంబంధించి, వెన్నెముకకు సంబంధించి ఇవన్నీ కూడా వస్తుంటాయి. కొంచెం జాగ్రత్తగా పడి ఒక మాస్టర్ చెకప్, జనరల్ చెకప్ చేసుకుంటే మంచిది. మైండ్ కంట్రోల్ గా ఉంటే హెల్త్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా వ్యవసాయదారులకి మిక్స్డ్ ఫలితాలని కూడా చెప్పొచ్చు. వెదర్ యొక్క ఇంపాక్ట్ అంటే యొక్క వాతావరణ ఇంపాక్ట్ కూడా పడుతుంది. వాటర్, మంచినీళ్ళు వస్తారు, ఆ యొక్క దీనికి పోషణకు కావాల్సినటువంటి మేనేజ్మెంట్ ఆఫ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మంచినీళ్ళది, అదొకటి చూసుకోండి. ఇంకా మీ యొక్క సంతాన విషయంలోకి వచ్చేటప్పటికి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పొచ్చు. మీరు ఏవో ఎదురు చూస్తూ ఉంటారు, అది కొంచెం ముందు వెనకగా జరుగుతూ ఉంటుంది. దానికోసం మీరు డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, మంచిగా మీ పిల్లలు చక్కగా ముందుకు వస్తారు. ఇంకా
కోర్టు వ్యవహారాలు ఈ నెలంతా కూడా కొంచెం డిలే అవకాశాలు ఉన్నాయి, లేదా పోస్ట్పోనింగ్ అవకాశాలు ఉన్నాయి. లీగల్ మ్యాటర్స్ లో పేషెన్స్ చాలా అవసరం కూడా చెప్పొచ్చు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం డైలీ వినండి లేదా చేయండి. గ్రీన్ కలర్ తులసి కానీ అలాంటి వాటితో అర్చన చేయండి. ఆంజనేయ స్వామికి పూలదండ వేయండి. రాముడికి కానీ విష్ణుకి కానీ ఎవరికైనా వెంకటేశ్వర స్వామి కానీ తులసి దండం చేయండి. ఓం బుధాయ నమః అని ప్రార్థన చేయండి. గ్రీన్ కలర్ డ్రెస్ ఎవరికైనా దానం ఇవ్వండి. మీరు ఒక 21 రోజులు నవగ్రహాలకి డైలీ ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. సమస్యలన్నీ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు పరీక్షతో పాటు అవకాశాలు వచ్చే నెల. కామ్గా ఉంటే విజయం, లేకపోతే మీరు అడ్డంకి అవుతారు. విజయవస్తు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ ఇతర మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నారంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వాళ్ళు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. విజయవస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, జీవితంలో ఒక సడన్ ట్విస్ట్, అసలు ఊహ కూడా అందిన ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక గొప్ప సాధన సాధించబోతున్నారు. ఈ నెల ఒక స్ట్రేంజర్ లాగా వచ్చి మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశాలు కనబడుతున్నాయి. అతను ముందుకు తీసుకెళ్తాడా, వెనక్కి లాగుతాడా అనేది మీరు అతనితో ఉన్నటువంటి రిలేషన్ బట్టి తెలుస్తుంది. ఒక నిర్ణయం మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తుందా లేదా కింద పడేస్తుందా? గురు భగవానుడు 8వ స్థానంలో గోచార ప్రకారం ఉన్నాడు. శని 5వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, కుజుడు 10వ స్థానంలో ఉన్నారు. మీరు ఎదుర్కొనే సమస్యలు మీలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీస్తుందని చెప్పచ్చు. కెరియర్ లో సడన్ ప్రెషర్స్ వస్తుంది. ఉద్యోగంలో, ప్రభుత్వ రంగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దయచేసి వెళ్ళకండి. ఐటీ వాళ్ళకు వర్క్ లోడ్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో స్లో ప్రోగ్రెస్ వస్తుంది. బాస్ మీతో మిస్అండర్స్టాండింగ్ అవ్వకుండా ఉండడానికి అవాయిడ్ చేయండి. మా బాస్తో మర్యాదగా ఉండండి. మే 15 తర్వాత కెరీర్ లో సడన్ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది. మొదట కొంచెం డల్ గా ఉన్న 15 తర్వాత సక్సెస్ రేట్ లో ఉంటారు. ఇక వ్యాపారంలో వచ్చేటప్పటికి అప్ అండ్ డౌన్స్ మిశ్రమంగా ఉన్నాయి. కాంపిటేటర్స్ పెరుగుతారు. కొత్త స్ట్రాటజీ మీకు చాలా అవసరం. మీ స్ట్రాటజీ మార్చి బిజినెస్ సడన్ గా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి 15 తర్వాత. షేర్ మార్కెట్ లో రిస్క్ పీరియడ్ అండి ఇది. ఈ నెలంతా కూడా రిస్క్ పీరియడ్. చాలా లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ గా పెట్టుకోండి. షార్ట్ కట్స్ వల్ల లాస్ తప్పదు, జాగ్రత్త. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డీల్స్ డిలే. ఈ నెల కాస్త సైలెంట్ గా ఉండండి. రెనోవేషన్, రిపేర్ వర్క్స్ కూడా స్లోగా జరుగుతుంటాయి. న్యూ పర్చేస్ అంతా కూడా పోస్ట్పోన్ చేసుకోండి నెక్స్ట్ మంత్ కి. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు చాలా స్లోగా ఉన్నాయి. ఈ నెల వీసా డిలే అవకాశాలు ఉన్నాయి. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉండి వాళ్ళందరూ కలిసడానికి యొక్క వీసా ద్వారా ప్రయత్నం చేసే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు. మే ఆఖరి వారంలో చాలా అద్భుతాలను పొందే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ ఉంటే ఫారిన్ ఛాన్సెస్ కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా రాజకీయ నాయకులకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. రికగ్నైజేషన్ లేట్ గా ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి. మనం పదవిలో ఉన్నాం కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటే అది మీకే నష్టం. ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చేయండి. తర్వాత ఇంకా నటీనటులకి ఈ నెల కొంచెం అవకాశాలు స్లోగా ఉన్నాయి. అగ్రెసివ్ గా పోయి ఊరికే ఎంబడి పడకండి. తప్పకుండా అవకాశాలు మీకు జూన్ జూలైలో మంచి అవకాశాలు ఉన్నాయి. కాన్స్టెన్సీ చాలా అవకాశం ఉంటుంది మీకు బాగా. ఇంకా ప్రేమికుల్లో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విడిపోతామంటారు, ఒకరి పట్ల ఒక నమ్మకం ఉండదు. ఇంకా ప్రేమ అన్న చోట అపనమ్మకం ఉంటే వ్యవహారం లేదండి, నమ్మకం ఉండాలి. మ్యారీడ్ లైఫ్ లో కాస్త స్ట్రెస్ పెరుగుతుంది. ఫ్యామిలీలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అందరి బంధువులతో, జాగ్రత్త. ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ మీ ప్రాబ్లానికి ఇంకా ఎక్కువ ఆజ్యం వస్తున్నట్టుగా అవుతుంది, జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, జాగ్రత్త. ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం. ఎగ్జామ్స్ లో యావరేజ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఆరోగ్యం ఒక చిన్న శస్త్రచికిత్స అవకాశం కనబడుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది ఆడవాళ్ళకి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్లీప్ ప్రాబ్లం ఉంటుంది. మెంటల్ పీస్ బాగా కావాలి మీకు, అది లేకుండా ఉంది.
కాబట్టి ఒక మాస్టర్ చెకప్ చేసుకుంటే చాలా మంచిది చెప్పొచ్చు. వ్యవసాయదారులకి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పొచ్చు. ఇంకా పెస్టిసైడ్ ఇష్యూస్ కొంచెం బాగున్నాయి, అది కొంచెం ప్లాన్ చేసుకోండి. ఇంకా సంతాన విషయంలో బాగా టెన్షన్స్, మీ యొక్క పిల్లల యొక్క విషయంలో, విద్యలో కానీ ఉద్యోగంలో కానీ చిన్న చిన్న అవకాశాలు, ఇబ్బందులు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారంలో డిలే లేదా నెగిటివ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ చాలా అవసరం. కాంప్రమైజ్ తో వెళ్ళి సెటిల్ చేసేసుకోండి. ఇంకా పరిహారం వచ్చేటప్పటికి అమ్మవారికి, దుర్గాదేవికి ప్రార్థన చేయండి, చండి సప్తసతి పారాయణ చేయండి, లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి, ఓం శుక్రాయ నమః అని చెప్పి 108 సార్లు ప్రార్థన చేయండి. మహిళలకి వస్త్రదానం ఇవ్వండి, పేదలకు చెప్పులు లాంటివి ఇవ్వండి, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. 11 శుక్రవారాలు అమ్మవారికి నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. అన్ని రకాలుగా బాగా ఉంటారు. మీరు ధైర్యంగా ఉంటే విజయం మీది అని కూడా చెప్పొచ్చు. తులారాశి మిత్రులారా, ఈ నెల కాస్త ఏ పనిలో అయినా గణపతి అయిన సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. విజయోస్తు.